ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటో తెలుసా? ప్రతి తెలుగు ఇంట్లో, అది పల్లెటూరైనా పట్టణమైనా కామన్గా వినిపించే పదం చిట్టి. కొందరికిదొక వరప్రసాదం. అసలీ చిట్టీలు వేయడం సేఫేనా, లేక మన కష్టార్జిత పోయినట్టేనా? పదండి, దీని సంగతేంటో తేల్చిద్దాం. ప్రతి ఇంట్లో వినిపించే మాట, ఈ నెల చిట్టి కట్టాలి. ₹1,00,000 చిట్టి వేస్తే పాట పాడితే 80,000 పాట పాడకపోతే ఆఖర్లో 1,00,000 వినడానికి భలే బాగుంది కదా. కాని ఒక్క నిమిషం ఆగండి. మనం కష్టపడి సంపాదించిన డబ్బుని ఎవరో మూడో వ్యక్తి చేతిలో పెట్టి వాడు పారిపోతాడా లేదా అని టెన్షన్ పడటం అవసరమా? చిట్టి అనేది ఒకప్పుడు బ్యాంకులు లేనప్పుడు బాగుండేది. కాని ఇప్పుడు చిట్టీల కంటే 10 రెట్లు ఎక్కువ లాభమిచ్చే 100% సేఫ్ మార్గాలున్నాయి. చిట్టీలో ఉన్న అతిపెద్ద మైనస్ ఏంటో తెలుసా? రిస్క్. 1. చిట్టి నడిపేవాడు బోర్డు తిప్పేస్తే మన అడ్రస్ ఉండదు. 2. ఒకవేళ వాడు పారిపోకపోయినా చిట్టీలో మీకొచ్చే వడ్డీ 8 నుండి 10% మించి ఉండదు. 3. పైగా ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల లెక్కవేస్తే మీ డబ్బు వాల్యూ పెద్దగా పెరగదు. మరి దీనికి బదులు ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ 1. మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి, ద గేమ్ చేంజర్. చిట్టీకి బెస్ట్ రీప్లేస్మెంట్ ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. లెక్క చూడండి. మీరు నెలకు 5,000 చిట్టీ కడితే 20 నెలలకి ₹1,00,000. అదే 5,000ని ఒక మంచి ఇండెక్స్ ఫండ్లో వేస్తే 12 నుండి 15% రిటర్న్స్ వస్తాయి. లాభం. ఇక్కడ మీ డబ్బుకి సెబీ గ్యారంటీ ఉంటుంది. ఎవరూ పారిపోయే ఛాన్స్ లేదు. మీకు ఎప్పుడు డబ్బు కావాలన్నా 2 రోజుల్లో మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తాయి. ఎవర్నీ బతిమాలక్కర్లేదు. ఎవరితోనూ వేలంపాట పాడక్కర్లేదు. చాలామంది ఆడవాళ్లు ఫ్యూచర్లో బంగారం కొనడానికి చిట్టీలు వేస్తారు. దానికి బదులు సావరిన్ గోల్డ్ బాండ్స్ లేదా డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి. బంగారం ధర పెరిగే లాభంతో పాటు గవర్నమెంట్ మీకు ఏటా 2.5% ఎక్స్ట్రా వడ్డీ ఇస్తుంది. చిట్టీలో ఈ ఎక్స్ట్రా వడ్డీ ఎవరూ ఇవ్వరు. పైగా ఫిజికల్ గోల్డ్ లాగా దొంగల భయం ఉండదు. మేకింగ్ ఛార్జీలు ఉండవు. ఆల్టర్నేటివ్ 3. చిన్న అప్పుల కోసం క్రెడిట్ కార్డ్ లేదా ఓడీ సౌకర్యం వాడుకోవచ్చు. కొందరు అర్జెంట్ డబ్బు కోసం చిట్టి పాట పాడతారు. కానీ దానికి బదులు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే తక్కువ వడ్డీకే బ్యాంక్ లోన్స్ లేదా ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం వాడుకోవచ్చు. చిట్టీలో పాటపాడి 20,000 నష్టపోయే కంటే ఇది చాలా బెటర్. గుర్తుంచుకోండి, చిట్టి అనేది ఒక అలవాటు మాత్రమే, అది ఇన్వెస్ట్మెంట్ కాదు. మీకు క్రమశిక్షణతో డబ్బు దాచుకోవాలి అంటే ఎస్ఐపి వైపు వెళ్ళండి. అస్సలు రిస్క్ వద్దు అనుకుంటే ఆర్డీ చేయండి. అంతేకాని నమ్మకం లేని ప్రైవేట్ చిట్టీలలో వేసి నిద్రలేని రాత్రులు గడపకండి. మీ డబ్బు, మీ కష్టం, మీరే బాధ్యతగా ఉండండి.